పట్టణ సమస్యలపై గత 10 సంవత్సరాల నుంచి కాంప్లైంట్ చేసిన ఫిర్యాదులు అట్లనే ఉన్నాయి. కమిషన్లు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ సమస్యలు అక్కడ నిలబడుతున్నాయి. మరి దానికి సమస్య పట్ల ఇప్పుడు ఊరిలో ఎన్నో మౌలిక సదుపాయాలు లేవు. రెండవది, అక్కడక్కడ రోడ్లపైన పాత గోడలు 150 గోడలు కూడా తొలగించడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు. మరి ఊరు సమస్యలు ఇప్పుడు ఈ మున్సిపల్ అడ్డా ఎట్లయిపోయిందంటే వేరే భద్రత కూర్చోవడానికి కూడా 4 కుర్చీలు ఇక్కడ ఈ సంస్థలో. ఇది రియల్ ఫ్యాక్ట్. ప్రెస్ వాళ్ళు వచ్చినా, మీడియా వాళ్ళు వచ్చినా, మాట్లాడవాళ్ళు వచ్చినా, పెద్ద మనుషులు వచ్చినా కూర్చోవడం 4 కుర్చీలు లేవు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి ఇంకోటి ఏంటంటే ఆర్మూర్ పట్టణంలో కుక్కల బెడద, కోతుల బెడద అది ఎప్పుడూ సమస్య ఉంది. ఇంకా సమస్య పెరుగుతుంది కనుక దాన్ని కూడా నిర్మూలన చేయాలి. కలెక్టర్ గారు కూడా ఆర్మూర్ మున్సిపల్ పైన స్పందించాలి తక్షణమే. మరి లేకుంటే నేను పైన ముఖ్యమంత్రి గారు కూడా నేను ఫిర్యాదు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేస్తున్నారు ఆర్మూర్ సమస్య పట్ల. ఈ నైతిక విలువలు, మా సామాజిక బాధ్యత అందరిపైన ఉండాలి, సామాజిక అందరికీ ఉండాలి. మరి దీన్ని అందరూ కూడా గమనించి ప్రజలు కానీ, అధికారులు కానీ, కార్పొరేటర్లు కానీ ప్రతి సమస్యపై మన డ్యూటీ ఏంది అని నిర్వర్తించాలి. మన నగరాన్ని సుందరకరణ నగరాన్ని చేయాలని విజ్ఞప్తి చేస్తూ సమస్యలన్నీ పరిష్కరించాలని. అలాగే ఓల్డ్ బస్ స్టాండ్లో బస్సులు రావడం లేదు, అక్కడ కూడా ఓల్డ్ బిల్డింగ్ ఉంది, దాన్ని కూడా డిస్మెంట్ చేయాలి అని చెప్పి కోరుతూ కమిషనర్ గారికి వినతి పత్రం జరిగింది. స్పందించకుంటే నేను వేరే